హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరికాయ పచ్చడితోటైతే మీ ముందుకు వచ్చాను. ఈ సీజన్లో వస్తాయి కదా ఉసిరికాయలు. సో ఈ పచ్చడి అయితే అమ్మ చెప్పిన విధంగా చేశాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ముందుగా నేనైతే కేజీన్నర ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను. వీటిని ఇలా ఒక్కొక్కటిగా కడగాలి, డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని ఇలా కడిగేసుకొని మంచి పొడి క్లాత్ తీసుకొని వాటర్ ఏం లేకుండా తుడుచుకోవాలి. అలాగే ఒక 10 నిమిషాలు కూడా ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇంకేమైనా వాటర్ ఉన్నా కూడా చక్కగా ఎండిపోతుంది. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను వీడియోలో. కేజీన్నరకి 100 గ్రామ్ ఉప్పు, 100 గ్రామ్ కారం అయితే తీసుకున్నాను. అలాగే 100 గ్రామ్ వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. ఇంకా ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా 20 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. అసలైతే అమ్మ అందాదగా పెట్టేస్తుంది, నేను మీకోసమని ఇలా క్వాంటిటీ చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులను మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలాగా ఇంకా పచ్చడి వాతావరణం అనేది ఇలా ఈ మెంతులు ఇవి వేయించుకుంటూ ఉంటేనే మనకు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకుందాం. చూసారు కదా, చాలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీన్నంతా మనం పక్కన పెట్టుకుందాం. అన్నీ పక్కన పెట్టుకొని పచ్చడి పెట్టుకుంటే ఏది మర్చిపోకుండా కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలను ఇందులో వేసుకొని ఇలా వేయించుకోవాలి. మనకి ఉసిరికాయ ఎలా వేగిందా అనేది అంటే మనం ఒక నైఫ్ తోటి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. టక్కున మనకు అలా దిగిపోగానే మనకు ఉసిరికాయ ఇంకా చాలు ఉడికిపోయింది, వేగిపోయింది అని అర్థమైద్ది. సో అప్పుడే మనం ఉసిరికాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన ఉసిరికాయలను కూడా వేయించుకుందాం. చూసారు కదా, అన్నీ వేయించుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను 100 గ్రామ్ వెల్లుల్లి తీసుకున్నా అన్నాను కదా. కొన్ని వెల్లుల్లి పైన వేయడానికి వేసాను, కొన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు పోపు చేసుకుందాం మనము. ఇంకా నేనైతే అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇంకా మనం కేజీన్నర నేను ఉసిరికాయలు తీసుకున్నాను అన్నాను కదా, దాంట్లోకి 100 గ్రాము సాల్ట్, 100 గ్రాము కారం అయితే వేసుకున్నాను. ఇంకా పొడులు మనం చేసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, ఇది కూడా ఇందులో వేసుకుందాం. ఇంకా పోపు చల్లారిన తర్వాత ఇప్పుడు నేను వెల్లుల్లి తీసుకున్నాను కదా, మిక్సీ పట్టుకున్నాను కదా, పోపు చల్లారినాకనే వేసుకోవాలి, లేకపోతే వెల్లుల్లి మాడిపోయి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు దాన్ని మనం అన్నీ కలుపుకున్నాక ఈ పోపు అందులో వేసుకుందాం. ముందుగా అయితే ఈ పొడులన్నీ ఇలా కలుపుకోవాలి. ఉప్పు, కారము, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఇదంతా ఇలా కలుపుకున్నాక మనం వేయించుకున్న ఉసిరికాయలను ఇందులో వేసేసుకుందాం. కొంచెం పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక్కటి వేసుకొని తిన్నా కూడా చాలా మంచి ఫీల్ అనేది వస్తుంది కదా. సో అందుకని కొంచెం పెద్దగా తీసుకున్నాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం పోపు అయితే వేసేసుకుందాం. చూసారు కదా, మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నిల్వ పచ్చళ్ళకి ఇలా కొంచెం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి పోపులోకి, మంచి స్మెల్ వస్తుంది. ఇదంతా కూడా అంతా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. నిల్వ పచ్చళ్ళు ఇది మనకి 1 మంత్కి పైనే ఉంటుంది. కేజీన్నరనే కదా, పచ్చడి పెట్టుకున్నామంటే ఇంకా 2-3 రోజుల వరకు కంటిన్యూస్గా పచ్చడి వేసుకొని తింటాము. సో పిల్లలు అందరం ఇష్టపడతాము ఉసిరికాయ పచ్చడి. ఎన్నో పోషకాలు దీంట్లో ఉంటాయి కదా. సో ఈ సీజన్ వచ్చిందంటే ఆల్రెడీ అందరూ పెట్టుకునే ఉంటారు. చూసారు కదా, పచ్చడి అంతా ఇలా కలుపుకుందాం. మొత్తం ఆయిల్ అంతా మన ఉసిరికాయలకి అంతా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇంకా మనకి పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఏ పచ్చడైనా
కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. పచ్చడి వాతావరణం అనేది డిఫరెంట్ స్మెల్ తోటి వస్తుంది కదా. ఇప్పుడు నిమ్మకాయలు నేను 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. ఇందులో వేసుకోవాలి. కొంతమంది చింతపండుతోటి కూడా చేసుకుంటారు. అది ఆ టేస్టే ఉంటుంది. నిమ్మకాయ టేస్టే ఉంటుంది. సో నేనైతే నిమ్మకాయతో చేస్తున్నాను. చూసారు కదా, అంతా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఇలాగా మొత్తం అంతా కలిపి మనం వెల్లుల్లి తీసి పెట్టుకున్నాం చూడండి, ఆ వెల్లుల్లిని ఇలా పైన వేసుకోవాలి. ఇవి మగ్గిపోయి నూనెలో ఉప్పు కారం పట్టుకొని మనం తినేటప్పుడు వెల్లుల్లి అనేది చాలా బాగుంటుంది. మేమైతే ఇలా నిల్వ పచ్చళ్ళకి అమ్మ అయితే ఇలాగనే పెట్టుద్ది. సగము మంచిగా మిక్సీ చేసి వేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద సైజు చూసుకొని వెల్లుల్లి ఇలా వేసుకుంటే తినేటప్పుడు వెల్లుల్లి కూడా పెట్టుకొని తింటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇదంతా దగ్గరకు అనేసుకొని మూత పెట్టుకొని 3 days తర్వాత పచ్చడి చూడండి ఎలా వచ్చిందో. చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి వెల్లుల్లి చూడండి మంచిగా మగ్గిపోయి అందులో చాలా బాగున్నది. చూసారు కదా ఎంత బాగుందో పచ్చడి అనేది. ఇంకా చూస్తుంటేనే నోట్లో నూళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో నేనైతే ఆల్రెడీ రైస్ పెట్టేశాను పక్కన, ఎందుకంటే వేసి ఇంకా పచ్చడి వేసుకొని తినడమే. ఇదంతా చక్కగా కలుపుకోండి. మీకు జాడీలున్నా ఇంకా దేంట్లోనైనా తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి 1 month వరకు ఈ పచ్చడి ఏం పాడవదు. చూసారు కదా చాలా మంచిగా వచ్చేసింది. నేనైతే వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా పచ్చడి వేసుకొని అయితే తినేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం ఆగలేము. ఇక 2-3 రోజుల వరకు ఇదే పచ్చడి కంటిన్యూస్గా. వెల్లుల్లి చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. అది వెల్లుల్లి కూడా ఇలా తిన్నా కూడా మనకి హెల్తీ కదా. సో అంత హెల్తీ ఫుడ్ ఇది, హెల్తీ రెసిపీ. సో నేనైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఉసిరికాయ పచ్చడి పెట్టేసుకొని ఇలా వేడి వేడి అన్నంలోకి తినేయండి. వెల్లుల్లి చూడండి ఎంత మంచిగా చక్కగా మగ్గిపోయిందో. ఫ్రెండ్స్, మీరు కూడా పచ్చడి ఇలానే పెట్టారా, ఎలా పెట్టారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.